ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన శుభలక్షణాలే కనబడుతున్నాయి. అయితే వృత్తి ఉద్యోగ వ్యవహారాదులన్నింటిలో కూడా మంచి నేర్పరితనం చూపించగలుగుతారు. సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతుంది. ధనయోగాదులు అనుకూలంగా ఉన్నాయని అర్థం. అలాగే ఇది ఏలినాటి శని కూడా ఉంటుంది, కానీ ఏలినాటి శని ప్రభావం కొంత తక్కువగా ఉంటుంది. రాశ్యాధిపతి కాబట్టి కొంత తక్కువ ఉన్నప్పటికీ ఆ సమస్యల్లో మనకు రావాల్సిన ధనం రావాల్సినంత రాకుండా కొంత అసంతృప్తిని కలుగజేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కలవగలుగుతారు. అందరితో సఖ్యతగానే ఉండగలుగుతారు. గృహ వాహన యోగాదులు అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. విద్యార్థులకి విద్యలలో రాణింపు కనపడుతోంది. మంచి గుర్తింపు వస్తుంది. విద్యా సంబంధించిన విషయాలన్నింటిలో కూడా జ్ఞానం పెరుగుతుందని తెలుస్తోంది. సంతానం వలన కీర్తి కలుగుతుంది. సంతాన యోగం ఈ వారంలో కొంత అనుకూలంగానే ఉన్నది. రుణ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. మనం కొత్తగా పెట్టిన పెట్టుబడులు అవి కూడా ఉపయోగపడతాయి. కొత్తగా డిపాజిట్లు చేసినా, పెట్టుబడులు పెట్టినా, అలాగే స్థలాలు అవి తీసుకున్నా కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడే పరిస్థితే ఉన్నది. షేర్ మార్కెట్లో మంచి లాభాలని చూడగలుగుతాం. భార్యాభర్తల మధ్య సంబంధాలు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తుంది. భాగ్యస్థితి బాగానే ఉంది. ఉద్యోగ స్థితిలో అనుకూలత బాగానే ఉంది. చేసే ఉద్యోగం నుంచి మంచి గౌరవం, కీర్తి కలిగే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కూడా ఈ వారం అనుకూలత చూపిస్తున్నాయి. కాబట్టి కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఏదైనా అనుకూలంగానే ఉంటాయి. అలాగే కంపెనీ మారడం, ఇల్లు మారడం అలాంటి చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూల సమయంగానే తెలుస్తుంది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలపడే అవకాశం ఉన్నది. ఈ వారం కొంత అన్ని విషయాల్లో కూడా లాభసాటిగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు, గృహోపకరణాలు తీసుకోగలుగుతారు. ఆడంబరాలు కొన్ని చేయవలసి వస్తుంటుంది. అలాగే కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దూర దేశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనం మొదలైనవి చేసుకునే అవకాశం బాగానే ఉంది. దాన ధర్మాలు చేస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కూడా బాగానే అధికంగానే ఉంటాయని తెలుస్తోంది. ప్రయాణాలు అధికంగా చేయవలసిన స్థితిగతులు కనపడుతున్నాయి. వ్యాపారం మంచి అభివృద్ధికరంగానే
ఉంటుందని తెలుస్తోంది. అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా మంచి అభివృద్ధికరంగానే ఉందని తెలుస్తోంది. ఈ వారం కొంత శుభాధిక్యత బాగానే ఉందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు గణపతి దేవుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.